పెళ్లి పుస్తకం నా బ్రతుకే అబద్ధమని అనుమానపడతావనుకోలేదు. మరుసటి రోజు కళ్ళు తెరుస్తానో లేదో అన్న ఆలోచన నిద్రని దూరం చేస్తుంది. తెల్లవారగానే ఇంకెన్ని ఉదయాలు, ఎన్ని తిట్లు, ఎంతమంది నిందలు చూడాలన్న బాధ రోజంతా కలవర పెడుతుంది. ఎన్ని ఆలోచనల మధ్య నాకు మందుల గురించి జ్ఞాపకమే ఉండడం లేదు. సాక్షి గుర్తు చేస్తే తప్ప వాటి ధ్యాసే రావడం లేదు. మీ అనుమానాలకి ఇంతకు మించి సమాధానం చెప్పలేను, నమ్మించలేను. అభి అభి ఒక్కరోజు కూడా తనని బాధ పెట్టకుండా ఉండలేరు కదా మీరు? నా కూతురు కోపానికేం గాని అభిలాష బాధ మాటలు నిజమేనంటారా లక్ష్మి గారు? కానే కాదు. అది ఎన్ని చెప్పినా నా మనసులో అనుమానమే తప్ప ఆ మాటల మీద నమ్మకం లేదు. పాతిక లక్షలున్నాయరా? లెక్క పెట్టావా? మా మామ మా విషయంలో అన్యాయం చేశాడేమో కానీ కూతురు విషయంలో మాత్రం న్యాయంగానే ఉంటాడురా. ఈ అల్లుడి దగ్గరైతే గౌరవంగానే బిహేవ్ చేస్తాడు. జీవితంలో ఫస్ట్ టైం ఇంత డబ్బు చూస్తున్నాను రా. అనుకోకుండా కలిగే లచ్చిందేవి కటాక్షం ఇంకో రేంజ్ రా. అరే చందు, ఏంట్రా అలా ఉన్నావు? నీకు ఆనందంగా లేదా? ఎందుకురా ఆనందం? ఆ డబ్బు వచ్చిందనా? అవునరా, 25 లక్షలంటే మాటలా? నాకు వెంట్రుక ముక్కతో సమానం. ఏంట్రా అంత మాట అనేసావు? ఇదే నిజం కాబట్టి నేను తనుజాని ట్రాప్ చేసింది, పెళ్లి చేసుకునేలా మైండ్ గేమ్ ఆడింది ఈ డబ్బు కోసం అనుకున్నావా? నాకు డబ్బు మీద ఆశుంటే, నేను సంపాదించాలనుకుంటే నా తెలివితేటలు ఉపయోగించి ఇంతకన్నా ఎక్కువ డబ్బు సంపాదిస్తాను. నాకు పచ్చ నోట్లు ముఖ్యం కాదురా. హరిప్రసాద్ ప్రశాంతతని దూరం చేయడం ముఖ్యం. హనీమూన్ నుండి ఎస్కేప్ అవ్వడానికి నా మంచితనాన్ని ఎలివేట్ చేసే అబద్ధం చెప్పాను. వాళ్ళు వెర్రి గొర్రెల్లా ఎమోషనల్ అయిపోయి ఇంకా కావాలంటే అడుగు ఇస్తామనే స్టేజ్కి తీసుకెళ్లాను. హరిప్రసాద్ గారు? ఏయ్, వాణ్ణేంట్రా గారు గీరు అంటున్నావు? హరిప్రసాద్ గాడు, వాడు. అర్థమైందా? సరేరా, హరిప్రసాద్ గాడు. హాస్పిటల్ అని చెప్పి డబ్బు తెచ్చావు. ఒకవేళ ఆయనకు అనుమానం వచ్చి క్రాస్ చెక్ చేస్తే? ఆల్రెడీ హాస్పిటల్లో బేరాలు కుదుర్చుకున్నాను. 1 లక్ష రూపాయలు తీసుకెళ్ళి హాస్పిటల్ రిసెప్షన్లో ఇచ్చాయి. మరి మిగిలిన డబ్బు? నీ ఇష్టం, నాకు సంబంధం లేదు. రే గోపి, నీకు నా గతం తెలుసు, నా బాధ తెలుసు. అయినా డబ్బు గురించే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావురా? అంటే ఫస్ట్ టైం ఇంత డబ్బు చూసేసరికి మైండ్ డిస్టర్బ్ అయిందిరా, సారీ. ఆ కుటుంబాన్ని పూర్తిగా నా మంచితనంతో నమ్మించి దెబ్బతీయడమే నా టార్గెట్. నా మైండ్లో ఉన్నది, నేను బతుకుతున్నది దానికోసమే. మా అమ్మ నాకు దూరమై ఎంత బాధపడుతున్నానో, హరిప్రసాద్కి మనశ్శాంతి దూరమై అంతకన్నా ఎక్కువ క్షోభ అనుభవించేలా చేస్తాను. బతకటం కన్నా చావే నయం అనేంత టార్చర్ పెడతాను. నా ప్రతీకారం రగిలే అగ్నిపర్వతం రా. ఆ కుటుంబాన్ని బూడిద చేసేంత వరకు నా కుట్రలు ఆగవు, ఈ కోపము తీరదు.
మిస్టర్ హరిప్రసాద్, ఫైల్ నా దగ్గర ఉంది. ఇందులో ఉన్న డేటా చాలా ఇంపార్టెంట్. ఆఫీస్కి వచ్చిన వెంటనే దీన్ని వేరే కాపీ తీసి మన దగ్గర సేఫ్గా ఉంచాలి. ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ఫైల్ ఇదే ఉందనుకుంటా సార్. ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ఫైల్ నా దగ్గర లేదనుకుంటా. వెయిట్, ఒకసారి చెక్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ ఫైలా? అయితే సాక్షి చేత నాశనం చేయించాల్సిందే. చీర కాల్చి స్వీట్లో ఉప్పు కలిపినందుకు ఇప్పటికే పెళ్ళాం మీద పీకల దాకా కోపంతో ఉన్నాడు. ముచ్చటగా ఇది కూడా సాక్షి చేత్తోనే చేయిస్తే కొన్ని రోజులు నేను వీళ్ళ సరసాలు చూసే నరకం నుండి బయటపడి ప్రశాంతంగా ఉండొచ్చు. సాక్షి, సాక్షి, ఏంటభి? కాస్త ఈ కలర్ బాటిల్ మూత ఓపెన్ చేయవా? చాలా గట్టిగా ఉంది, ఎంత తిప్పినా రావడం లేదు. ఇప్పుడు ఇదెందుకు? సిద్ధుకి పెయింటింగ్స్ అంటే ఇష్టం కదా. ఇంట్లో ఖాళీగా ఉంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. అందుకే టైం పాస్గా బొమ్మలు వేసి వాడిని ఇంప్రెస్ చేద్దామని. సరే, ఇది పట్టుకో. నేను వెళ్ళి క్లాత్ తీసుకొస్తాను. దాంతో తిప్పితే మూత తొందరగా వస్తుంది. ఇలా ఇవ్వు. అయ్యో, ఏంటి సాక్షి ఇలా అయ్యింది? రంగు మొత్తం ఫైల్ మీద పడిపోయింది. అయ్యయ్యో, చూసుకోలేదు.